హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. కమ్మని క్యారెట్ పెసరపప్పు కూర ఎలా చేయాలో చూద్దామా? క్యారెట్కే ఇంత బిల్డప్పా అనుకుంటున్నారు కదా? ఏదైనా చేసే విధానంలో చేస్తే అద్భుతంగా ఉంటుంది. కమ్మగా కడుపులోకి వెళ్తుంది. ఒక ముగిట్లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేపండి. కొంచెం పసుపు, చిటికెడు ఉప్పు వేసి వేపండి. ఎండుమిర్చి తుంపి వేయండి. కచ్చా బచ్చా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేపండి. పూర్తిగా వేగక ముందే 1/2 కిలో చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేయండి. రుచికి సరిపడా ఉప్పు కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. క్యారెట్ కొంచెం మగ్గాక 2 పెద్ద స్పూన్ల నానబెట్టిన పెసరపప్పును వాటర్తో సహా వేయండి. అంతా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. కాసేపు మగ్గాక కొంచెం వాటర్ పోసి మూత పెట్టి పూర్తిగా మగ్గనివ్వండి. పూర్తిగా మగ్గాక 2 పెద్ద స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలపండి. సరిపడా కారం వేసి కాసేపు మగ్గనిచ్చి దింపేయడమే. అంతే. ఇది రోటీ చపాతీల్లో కూడా మంచి కాంబినేషన్. థ్యాంక్ యూ.